అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపైనా అది లేకుండా ఫ్రీగా పడుకోవచ్చు. అబ్బా ఎక్కడికి వెళ్ళాడు? ఓయ్ ఏం చేస్తున్నావు? అసలు ఆఫీస్ నుండి వచ్చినప్పుడు ఇలా ప్రశాంతంగా పడుకుంటే ఎంత బాగా నిద్రపడుతుంది తెలుసా. ఏంటి ఈ సోఫా కొని పెడితే ఆఫీస్ నుండి వచ్చి ప్రశాంతంగా పడుకుంటావా? వంట ఎవరు చేస్తారు? మనిషి బ్రతుకింతే. శేష ఇక్కడ ఏం లేవు శేష, బెడ్రూమ్స్ మనం తీసుకోలేము, వెళ్ళిపోదాం కదా. ఎందుకు అంటే ఇప్పుడు అలారం కొట్టిందనుకో, బెడ్ మనల్ని ఇలా లేపిందనుకో ఎంత బాగుంటుంది అనుకుంటున్నావు, అలాంటి బెడ్లు లేవు ఇక్కడ. అలా అయితే కాస్త వాచిపోతుందంట. ఏదో తేడాగా ఉందంటే తను కిచెన్ ఫైనలైజ్ అయిపోయింది. అదే కిచెన్ ఫైనలైజ్ అయిపోయిందంటావేంట్రా? ఇంకా మనం ఎన్ని ఫైనల్ చేయాలని, ఆ మెటీరియల్ ఫైనల్ చేయాలి, అప్లయన్సెస్ సెలెక్ట్ చేయాలి, ఇన్ని ఉన్నాయి. అప్పుడు ఫైనల్ అంటే స్టోర్కి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. చూసావు మోడల్ ఈ స్మూత్ గా ఉంటే సరిపోద్ది కిచెన్ లో, నాకు అర్థం కాలేదు. అమ్మ తల్లి, గొడవ అయిపోయిన ప్రతిసారి ఇలా పెట్టి ఇలా కొట్టి అవసరం లేదు. ఇదైతే స్మూత్ గా సేఫ్ గా ఉంటుంది చాలు. నిజంగా అసలు నాకు తెలియదే. అయ్యా ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరు లేరు. వచ్చా, నాకు ఈ సోఫా చాలా నచ్చింది, తీసుకుంటే ఈ 2 తీసుకున్నావు. ఓకేనా, అర్థమైందా? అసలు 2 దేనికి? నువ్వైతే నాతో మాట్లాడావు, అదే ఇంకో సోఫా ఉందంటే ఇంకెవరో కూర్చున్నావు కదా అని వాళ్ళతోనే మాట్లాడుకుంటాను. అర్థమైందా? కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏదో బాగున్నట్టుంది. తను డిష్ వాషర్ కూడా ఉంది. 20,000 పెట్టి డిష్ వాషర్ ఎందుకు ఇద్దరికి? నా పని ఈజీ అవుతుంది. శేష ఇది చూసావా? స్లైడింగ్ కబోర్డ్స్, ఇది నాకు చాలా నచ్చింది. స్లైడింగ్ చేసేసుకున్నాం. ఏది మీ సైడ్ ఓపెన్ చేయ. ఇప్పుడు రావట్లేదు, వదులు, రావట్లేదు. నీది క్లోజ్ చేసుకో, నా సైడ్ ఓపెన్ కావట్లేదు, క్లోజ్ చేయి. అలా అయితే రోజు ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు రావట్లేదు అని అటు సైడ్ నువ్వు ఇటు సైడ్ నేను కొట్టుకుంటూ ఉన్నాం. కిచెన్ చూసావా? నాకు చాలా నచ్చింది. కాస్ట్ చూసావా? ఏంటి ఎంత? 15 లక్షలు. 15 లక్షల ఇల్లు కాదు, ఓన్లీ కిచెన్ ఒకటే. ఏం లెక్కలు వేస్తున్నావు? అంటే నా ఎన్ని సాలరీలు కలిపితే 15 లక్షలు అవుతుందా అని ఆలోచిస్తాను. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మనకి బెడ్ ఉంది కదా, మళ్ళీ సోఫా బెడ్ దేనికి? గొడవైన ప్రతిసారి ఎలాగో సోఫా మీద కదా పడుకునేది. అట్లీస్ట్ ఇప్పుడు సోఫా బెడ్ మీద కంఫర్టబుల్ గానే పడుకుంటాను. ఇదే టేబుల్ నేను శాలిని వాళ్ళ ఇంట్లో చూసాను మొన్న. శాలిని వాళ్ళ ఇంట్లో చూసింది అంటే ఇదే కావాలని పట్టుబడుతుంది. తక్కువ కాస్ట్ లో చూపిద్దామా? కాస్తను అది కాదనుకుంటాను. ఇది చూసిండే శాలిని వాళ్ళ ఇంట్లో. అవునా? ఇదా? అది కాదా? కానీ అదే కొందాంలే, వాళ్ళకన్నా మన ఇంట్లో బెటర్ గా ఉండాలి టేబుల్. సో ఇదే కొంటున్నాం. ఎంత చెప్పినా కానీ వినదు. ఏం చేద్దాం? ఏం చేస్తున్నారు? ఇట్లా పెట్టేసుకొని ఇట్లా వాష్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవడం అంతే. బ్రో నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది.